హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, ఈరోజు శంకరపల్లి టౌన్కి చాలా నియర్ బై ఉన్నటువంటి ఒక జీపీ లేఅవుట్ దగ్గర ఉన్నామండి. సో మనకి ఈ జీపీ లేఅవుట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు శంకరపల్లికి అండ్ ఇటు బానూరుకి మధ్యలో ఉంటుందండి. ఈ కనపడే రోడ్డు వచ్చేసి ఇది మనకి ప్రజెంట్ అయితే 40 ఫీట్ రోడ్డు, మనకి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ రోడ్డు ఉంటుందండి. సో దీనికి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ ఈ రోడ్డుకి ఆనుకొని మనకి ఆల్మోస్ట్ ఒక 7 ఎకర్స్లో ఒక జీపీ లేఅవుట్ అయితే ఉంటుందండి. బట్ ఏంటంటే అన్నీ కూడా మన దగ్గరకు వచ్చినటువంటి ప్లాట్స్ అన్నీ కూడా ఎల్ఆర్ఎస్ ఫుల్ పెయిడ్ ప్లాట్స్ అండి. ఎల్ఆర్ఎస్ ఫుల్ పెయిడ్ ప్లాట్స్ అయితే వచ్చాయి. మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి వెరీ నియర్ అండి. మనకి శంకరపల్లి టౌన్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో మనకి కనెక్టివిటీ చాలా బాగుంటుంది. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. శంకరపల్లి టౌన్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి శ్రీ దత్తసాయి ఎన్క్లేవ్ అండి. శ్రీ దత్తసాయి ఎన్క్లేవ్. దీంట్లో మనకి యాజ్ పర్ హెచ్ఎండిఏ లానే దీని అయితే డెవలప్మెంట్స్ కూడా చేశారండి. సో ఇది వచ్చేసి మనకు చూస్తున్నారు కదా, కంప్లీట్ బీటీ రోడ్స్ ఉన్నాయి. మనకి ప్రతి ప్లాట్కి వాటర్ పైప్ లైన్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. సో ఎవ్రీథింగ్ మనకి ఈ ప్రాజెక్ట్లో అయితే ఇవ్వడం జరిగిందండి. బీటీ రోడ్స్ కూడా ఉన్నాయండి. ఇందులో మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. సో అన్నీ కూడా ప్రాపర్గా అయితే డెవలప్మెంట్స్ చేయడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్ని. సో మనకి ఇక్కడ నుంచి శంకరపల్లి టౌన్ అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే శంకరపల్లి టౌన్ వస్తుందండి. సో ఇది వచ్చేసి మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి శంకరపల్లి పటాన్చెరు మెయిన్ రోడ్డుకి అండ్ మనకి శంకరపల్లి టు కంది వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డుకి మధ్యలో ఉంటుందండి. ఈ ప్రాజెక్టుకి నియర్ బై మనకి కాంక్రీట్ ఇన్ఫ్రా వాళ్ళు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారండి. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. అన్నీ కూడా 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ అన్నీ కూడా. సో మనకి ప్రాజెక్ట్ అయితే చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది ఇది. సో ఇక్కడ నుంచి మనకి పక్కనే మనకి లహరి రిసార్ట్స్లో ఉన్నటువంటి ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ చాలా దగ్గరగా ఉంటుందండి ఇక్కడికి. దాంతోపాటు మనకి శంకరపల్లిలో కూడా మల్టిపుల్ మనకి ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాయండి ఈ ప్రాజెక్ట్కి. సో లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. వీళ్ళు కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి 30,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే కోట్ చేస్తున్నారు. సో మనకి దీనికి ఆనుకొని మనకి నియర్ బై మనకి విల్లా కమ్యూనిటీస్ అయితే వస్తున్నాయండి. సో ఇందులో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో బీటీ రోడ్స్ ఉన్నాయండి. ఇందులో మనకి కనెక్టివిటీ కంప్లీట్ బీటీ రోడ్స్ అయితే ఇచ్చారు. మనకి ప్రతి ప్లాట్కి మనకి ప్లాంటేషన్ కూడా చాలా బాగుంది. ప్రాజెక్ట్కి చుట్టూ కాంపౌండ్ కూడా ఇచ్చారండి వీళ్ళు. దీనికి ఆనుకొని జీపీ లేఅవుట్ ఉంటుంది అవతల పక్క. బట్ మనకి ఇందులో మనకు వచ్చినటువంటి ప్లాట్స్ వచ్చేసి కంప్లీట్గా మనకి ఎల్ఆర్ఎస్ పే చేసినటువంటి ప్లాట్స్ వచ్చాయండి. హెచ్ఎండిఏ త్రూ ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసినటువంటి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 30,000 ప్రైస్ అండి. సో మనకు ఈ ప్రాజెక్ట్కి నియర్ బై బానూరు బీడిఎల్ చాలా దగ్గరగా ఉంటుందండి. బానూరు బీడిఎల్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. సో మనకి ఇందులో కూడా కొంతమంది బీడిఎల్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది అయితే ప్లాట్స్ అయితే కొనుక్కోవడం జరిగిందండి. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి పటాన్చెరు శంకరపల్లి 100 ఫీట్ రోడ్ వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. సేమ్ ఇక్కడ నుంచి మనకి పటాన్చెరు శంకరపల్లి టు కంది వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు కూడా మనకి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే వస్తుందండి. సో మీకు ఈ తెల్లగా కనపడేటువంటి రోడ్ వచ్చేసి రీసెంట్గా డెవలప్మెంట్ చేశారండి దీన్ని. సో ఇది ఇప్పుడు బీటీ రోడ్ అవుతుంది. సో కనెక్టివిటీ అయితే చాలా బాగుందండి ప్రాజెక్ట్కి. సో ఇందులో 30,000 కోట్ చేస్తున్నారు. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి.